అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ అయింది. 7:41కి రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. అంటే 8:10కి ఎండ్ అయితే నేను రిలీజ్ చేసేసరికి మేబీ 8:45 అవ్వచ్చు. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. వైకాపా మాయఫెస్టో అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త రాశారు. అబద్ధాలు అంత అతికినట్టుగా ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశమా? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెబుతారు? ఏమండి, ప్రజలు అబద్ధాలు అంత అతికినట్టుగా ఎలా చెప్పగలరు జగన్ అంటే, ఆయన చెప్పే మాటల్లో ఇప్పుడే రాయక్కర్లా, ఈనాడు ఇప్పుడే రాస్తుందేంటి? ఆయన మొదటి నుంచి చెప్తున్నది అదే కదా. ఇప్పుడు ఎప్పుడో 2.5 ఏళ్ళ 3 ఏళ్ళ కిందటే చెప్పాడు ఆయన, నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదని చెప్పాడు. కానీ సాక్షి మీడియా, జగతి పబ్లికేషన్స్లో షేర్లు ఉన్నాయి, వాళ్ళదే, ఆ పత్రిక వాళ్ళదే. వాళ్ళ నాన్నగారే దానికి బటన్ నొక్కి ప్రారంభించారు, ఆయనే దాని ప్రారంభ స్పీచ్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీదే అది సాక్షి మీడియా. అంతకంటే గొప్ప మీడియాలు వీళ్ళు. కోడి అంటే వాళ్ళు గుడ్డు అని చెప్పి రకరకాల కథనాలు అల్లి, రకరకాల అంటే ఇంకా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇటువంటి అన్నీ వదిలేసి వైసీపీకి గుడ్డిగా భజన చేసే ఛానళ్ళు ఒక 2 ఉన్నాయి. అదేదో 3x3 ఒక ఛానల్ను, ఇంకేదో ఎన్టీవీ అని అంటారంట దానికి. మరి ఆ ఛానల్ ఉందో లేదో నాకు తెలియదు, సో మీకే తెలియాలి. ఈ 2 ఛానళ్ళు, సాక్షితో పాటు ఈ 2 ఛానళ్ళు గుడ్డిగా భజన చేస్తాయి వైసీపీకి, విపరీతమైన భజన చేస్తాయి. అసలు వాళ్ళు మేనిఫెస్టో ఒకటి పెడితే వాళ్ళు ఇంకోటి పెడతారు. వాళ్ళు మేనిఫెస్టోలో చాలా తెలివిగా, వైసీపీ మేనిఫెస్టో ఎంత తెలివిగా ఇచ్చారు తెలుసా నిన్న? అమ్మో, ఆ తెలివితేటలకు ఒక దండం బాబోయ్. అటువంటి వాళ్ళు ఆ ముఖేష్ అంబానీని, అదానీని మించి ఉండాలి. కాకపోతే వీళ్ళు వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టుకునే స్థాయిలో ఉన్నారులే, అది వేరే విషయం. వైసీపీ మేనిఫెస్టో నిన్న నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను 2 వీడియోలు తప్పే చెప్పా. మన ఛానల్లో మొదటిసారిగా నేను తప్పులు చెప్పా. ఆ వీడియోలు డిలీట్ చేద్దాము, ప్రైవేట్లో పెడదామంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఏం తప్పు చెప్పానంటే, నేను నిన్న వీడియోస్లో వైఎస్ఆర్ ఇది చేయూత ఉంది కదా, జగనన్న చేయూత, దాన్ని 75,000 ఇస్తున్నారు 4 ఏళ్లలో, సంవత్సరానికి 18,750 ఇస్తున్నారు. దాన్ని 1,50,000 చేస్తాం అని ఉండేసరికి నేనేమనుకున్నా, ఇదిగోండి మేనిఫెస్టో ఒకసారి చూపిస్తున్నాను, ఆగండి. ఇదిగో 75,000 ఇచ్చాం, ఇలా ఇప్పటికే 19,000 కోట్లు అని, వచ్చే 5 ఏళ్ళలో 4 విడతల్లో చొప్పున 75,000 ఇస్తే మొత్తంగా 8 విడతల్లో 1,50,000 లబ్ధి అని ఉండేసరికి దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇలా అర్థమవుద్ది. ఎవరికైనా దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇట్లా అర్థమవుద్ది. చేయూత 75,000 నుంచి 1,50,000 పెంపు అని వెంటనే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన వెంటనే ఇదే లైను బాగా వైరల్ అయింది. చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఇదే లైన్ రాసేశారు. చేయూత 75,000 నుంచి 1,50,000 పెంపు, కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000 పెంపు, ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000 పెంపు, ఇలా ఇదే అందరు రాసేశారు. కానీ తీరా చూస్తే మేనిఫెస్టో చాలా క్లియర్గా పీడిఎఫ్ ఫైల్ చదివితే అప్పుడు అర్థమైంది, ఓహో గత 5 ఏళ్లలో 75,000 ఇచ్చారు, వచ్చే 5 ఏళ్లలో 75,000 ఇస్తారు, మొత్తం కలిపి 1,50,000 అన్నమాట అనేది అర్థమవుద్ది. అంత డొంక తిరుగుడు రాయాల్సిన అవసరం ఉందా? మొత్తం గతంలో ఇచ్చింది ఇంకా ఇవ్వబోయేది కలిపేసి 1,50,000 అని చెప్పడం అవసరమా? ఫేక్ కాకపోతే. సో అలా చెప్పడం ఒక కళ. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఏంటి 1,50,000 రూపాయలు వస్తుంది మాకు అని ప్రజలను కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఎవరైనా కాదు అంటే వాడి మీద నిందలేస్తారు, వాడు పలానా పార్టీ వాడు, వాళ్ళు పలానా కులం వాడు అని. ఎంత ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నామండి. మన 5 సంవత్సరాలు కూడా మనం ఒక దుర్మార్గపు ప్రపంచంలో ఉన్నాం. 5 సంవత్సరాలు ఆ ప్రపంచం నుంచి బయటకు వస్తామో లేదో తెలియదు. మేబీ ఓట్లు ఎటువైపు వేస్తారో తెలియదు. ప్రజలు ఎలా ఉన్నారో, ప్రజల నాడి ఎలా ఉందో కానీ, అమ్మో చాలా దరిద్రమైన సమాజంలో మనం ఉన్నాం. అమ్మో, అరే ఎదురుగా వేలాది మంది ప్రజలు ఉన్నప్పుడు నాకు సొంత మీడియా లేదని చెప్పడం అబద్ధం కాదా? అలాగే సిపిఎస్ రద్దు మేము అలా అనుకున్నాము, కానీ ఇప్పుడు బడ్జెట్ మించిపోతుంది కాబట్టి అది చెయ్యలేము అని చెప్పడం.
పోలవరం ప్రాజెక్టు 2021లో పూర్తి చేస్తామని చెప్పడం 2022 నాటికి పూర్తి అవ్వలేదు, 23కు పూర్తి అవ్వలేదు, 24కు పూర్తి అవ్వలేదు. ఇప్పుడేమో వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీలో మేనిఫెస్టోలో పెట్టారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అవ్వకుండా టన్నల్స్ పూర్తయితే స్టార్ట్ చేశారు, టన్నల్స్ ఓపెన్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఆ ఏరియా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయింది, వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయింది అనే మాయలో ఉన్నారు. ప్రతిదీ మాయే, ప్రతిదీ మర్మమే, ప్రతిదీ కూడా అబద్ధమే. మనం చేయను కూడా చేసినట్టుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఓ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది, తెల్లారి లేస్తే అబద్ధాలపైనే బతికేస్తూ బయటకు మాత్రం అబద్ధాలంటే నాకు అసహ్యం అని చెబుతూ తిరిగే వ్యక్తితో అర్జున్ చెప్పే ఈ డైలాగ్ విశేషంగా ప్రాచుర్యం పొందింది. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు విన్నవారికి ఆ డైలాగే గుర్తొచ్చింది. అసలు మీరేమనుకుంటున్నారు జగన్? జనం మీకు మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా అని అడగాలనిపించింది. చేయనివి చేసినట్టు, అరకొరగా జరిగినవి పూర్తిగా జరిగిపోయినట్టు జగన్ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలు చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. సో 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమీ పూర్తి అవ్వకపోయినా 99% పూర్తయ్యాయి అన్నారు. ఇప్పుడు కొత్తగా కూడా ఒక మాయా ఫెస్టో రిలీజ్ చేశారని వేసేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ గీత, బైబిల్, ఖురాన్ సాక్షిగా అబద్ధాలే చెబుతాం, మేనిఫెస్టో పేరుతో మరోసారి జగన్ మాయా, 99% హామీలు అమలు చేశారట, డిఎస్సి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మద్య నిషేధం కాలేదు కదా, ఉద్యోగులకు సిపిఎస్ రద్దు టోకరా, వచ్చే 5 ఏళ్లకు పోలవరం వాయిదా, కులాల కార్పొరేషన్లకు నిధులంటూ మోసం, మీ ప్రోత్సాహంతో వచ్చిన పరిశ్రమలు ఏవి, 5 ఏళ్లలో పింఛన్లు మరో 500 పెంపునకు హామీ. సో వైసీపీ మేనిఫెస్టో మొత్తం మీద అంతా అయిపోయింది. వైసీపీ మేనిఫెస్టోలో కీలకమైన హామీలు, మంచి హామీలు పెట్టుంటే వైసీపీ అధికారంలోకి వస్తుందామని నేను అనుకున్నా. ఏమో ఎంతైనా జనంలో ఎంతో కొంత ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారనే అభిమానం ఉంది కదా. సో వాళ్ళు మేనిఫెస్టోలో మంచి మంచి పాయింట్లు పెడతారు, ఎంతైనా వాళ్ళు తెలివైన వాళ్ళు. సో ఆ మేనిఫెస్టో చూసి జనం మళ్ళీ ఓట్లేస్తారు అనుకున్నా. సేమ్ అవే కొనసాగిస్తాము అని చెప్పి దానికి డబల్ లెక్కలు, దొంగ లెక్కలు రాసి, ఆయన ఉన్నాడు కదా దొంగ లెక్కలు రాసేవాడు, ఆయన చేత రాయించారేమో మరి, రాయించి దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మరొక ఆయన ఉన్నాడు, తానా అంటే తందానా అనడానికి. సో ఆయన ద్వారా ఒక స్క్రిప్ట్ రాయించుకొని ఈయన వచ్చి చెప్పారు. మొత్తం తుస్సుమన్నదనమాట. వైసీపీ మేనిఫెస్టోని చూసి అయితే జనం ఓట్లేరు నాకు తెలిసి. సాక్షిలో కూడా అదే బ్యానర్ వార్త, జగన్ ఇస్తున్న మాట, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ. ప్రస్తుతం అమలు చేస్తున్నవి కొనసాగించడం ఏంటండి? అమ్మఒడి 15 నుంచి 17కు పెంపు, దీని నుంచి ఎప్పటిలాగానే ఆయా స్కూళ్లకు నిర్వహణ నిధికి 2,000. రైతుకు భరోసా 13,500 నుంచి 16,000కు పెంపు, 8,000, 4,000, 4,000 చొప్పున 3 విడతల్లో చెల్లింపు. వృద్ధాప్య పింఛను 3,000 నుంచి 2 విడతల్లో 3,500కు పెంపు. ఈ పెంపు 2028 జనవరి నుంచి 2 విడతల్లో ఇస్తామని స్పష్టంగా వెల్లడి. వచ్చే 5 ఏళ్లలో మరో 4 విడతల్లో 75,000 వైఎస్ఆర్ చేయూత. జగనన్న తోడు రుణం ఇకపై 15,000, సక్రమంగా చెల్లిస్తే 20,000 వరకు. గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 60,000, వచ్చే 5 ఏళ్లలో మరో 4 సార్లు 60,000 చెల్లిస్తామని మేనిఫెస్టోలో హామీ. అరే గడిచిన 4 ఏళ్ళు ఎంత ఇచ్చామని మేనిఫెస్టోలో చెప్పుకోవడం ఏంటి? మేము గతంలో ఇచ్చేసాం, ఫ్యూచర్లో ఇచ్చేస్తాం, రెండూ కలిపి ఎంత అవుద్ది అని చెప్పడం దొంగ లెక్కలు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు అంట. రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ. వీటిలో లానేస్తం కింద 3 ఏళ్ల పాటు కొత్త న్యాయవాదులకు 30,000, హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 1,020 సీట్లతో 17 నర్సింగ్ కాలేజీలు, రుణంలో 10 లక్షల వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది, 25,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకేమో నవరత్న పథకాలన్నీ వర్తింపు. ఇవి వైసీపీ మేనిఫెస్టో మీద అయితే ఇంకా మనం చర్చ చేయడమే అనవసరం. మేనిఫెస్టో నిజంగా ఓపెన్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏమాత్రం పసలేదు, సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. దాన్ని చూసి ఓట్లు అడగడం అనవసరం. పైగా దానిలో అబద్ధాలు. సరే అది పక్కన పెట్టేస్తే, ఎవరి అధీనంలో ఎవరు? ఎన్నికల సంఘం చెప్పినట్టు సిఎస్ వినాలా, సిఎస్ చెప్పినట్టు ఎన్నికల సంఘం వినాలా? లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇవ్వాలని ఈసీ సూచన, ఇళ్ల వద్దే అందించాలన్న స్పష్టమైన ఆదేశాలు ఏవి? ఎన్నికల సంఘం అధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా?
ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి అది మాత్రం అది జరుగుద్దిగా. వైకాపా మేనిఫెస్టో ఫట్, కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ రెడ్డి చేతులు ఎత్తేశారు. నేను అభివృద్ధికి, జగన్ ఘోరాలు నేరాలు ఘోరాలకు బ్రాండ్. ఆత్మకూరు కొవ్వూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు. నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించాలి, దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు. నేరాలు ఘోరాలు చేయడంలో పిహెచ్డీ చేశారు. మాట తప్పి మడమ తిప్పారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నారు. 99.05% హామీలు అమలు చేశానని చెప్పారు. అదే జరిగితే ప్రజల ఆదాయం పెరగాలి. మీలో ఎవరి ఆదాయమైనా పెరిగిందా? ఖర్చులు పెరిగాయి. కూటమి మేనిఫెస్టో సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకంటే ఏమీ చేయలేనని జగన్ రెడ్డి చేతులెత్తేశారు అని తెదేపాదిన చంద్రబాబు అన్నారు. మొత్తానికి వైసీపీ మేనిఫెస్టో టీడీపీలో జోష్ నింపింది. బ్రో, ఏ రాష్ట్రానికి పొమ్మంటావు? యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు యువత వలస. పరిశ్రమలను తరిమేసి ఉపాధి లేకుండా చేసిన జగన్ నైపుణ్య శిక్షణకు దిక్కు లేకుండా చేశారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించి చూపించేందుకు దొంగాట. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఉద్యోగం కోసం నువ్వు వెళ్ళేది ఎక్కడికి? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఇది ఏపీలోని విద్యా సంస్థల్లో బీటెక్, డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్థుల్లో ఏ ఇద్దరు కలిసినా ఎదురవుతున్న ప్రశ్న. జగన్ హయాంలో ఏపీ దుస్థితికి ఇది నిలువుటర్థం. సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయి. ఈ సర్కార్ది రివర్స్ పాలన కదా, అందుకే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది. ఇదిగోండి బొమ్మ ఎలా వేశారో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా చదువుకున్న వాళ్ళు కాస్త ఇలా తయారవుతున్నారు, కూలీలుగా తయారవుతున్నారు, మోసుకునే వాళ్ళుగా బేల్దారి పనులు చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక అని బ్రో, ఏ రాష్ట్రానికి పొమ్మంటావు అని చాలా క్లియర్గా. నిరుద్యోగంలో నెంబర్ 1, గ్రాడ్యుయేట్లో 24% నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బహిర్గతం చేసింది. జూలై 2020 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే ప్రాతిపదికన దీన్ని రూపొందించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే పట్టభద్రుల్లో నిరుద్యోగత అధికంగా ఉంది. ఇదన్నమాట. జాబ్ క్యాలెండర్ లేదు, ఇది లేదు, ఇంకా మనకంటే బీహార్ నయం అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇక మరో వార్త ఇచ్చారు ఈనాడులో. ఇక ఇదిగోండి, మేనమామ కాదు మేక వన్నె పులి. పిల్లల్ది ఎలా విద్యా వ్యవస్థను, జీవకణాల్లో డిఎన్ఏ పనితీరును అస్తవ్యస్తం చేసే క్యాన్సర్ లోపలే ముదిరిపోతుంది. మనిషిని మరణం అంచులకు ఈడ్చుకుపోతుంది. అలాంటి క్యాన్సర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్కారీ విద్యకు సోకింది. పేదలు, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ బడులకు అది ప్రాణాంతకమైంది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ రంగుల సినిమాలు ఎన్నో చూపించిన జగన్ చిన్నారులకు అక్షరం ముక్క వంట పెట్టకుండా చేసి ఒక తరం భవితకు కాలయముడయ్యారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నాననే మెహర్బానీ మాటల మత్తుమందును చల్లుతూ సర్కారీ చదువులను చెట్ల కిందకు తీసుకొచ్చారు. అతి గతి లేని నాడు నేడు పనులతో సొంత పార్టీ ప్రబుద్ధుల జేబులు నింపారు. పిల్లలకు మేనమాపగా ఉంటానన్న జగన్ నిజానికి ఒక మేక వన్నె పులి. అన్నం పెట్టే చదువులకు చెదలు పట్టించిన గూడు పటాని రాజకీయాలు ఆయనవే. ఇది ఒక్కటి చాలు, ఈ లైన్స్ చాలు విద్యా వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఈనాడులో ఆ రాతలు రోజు ఆ ఇంట్రో ఎవరు రాస్తున్నారో కానీ అదిరిపోతున్నాయి అన్నమాట.
గుంతల్లో ప్రాణాలు పోతున్నాయి, ఇళ్లల్లో తాలిబొట్లు తెగుతున్నాయి, బతుకుల్ని బలి తీసుకున్న వారిని ఓటుతో ఓడిద్దాం అని ఈనాడులో మాత్రం అసలు వాళ్ళలో పీక్స్లో ఉంది. అసలు ప్రభుత్వాన్ని దించేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని వాళ్ళ అక్షరం చూస్తుంటే వాళ్ళ ప్రతి అక్షరం, ప్రతి లైను, ప్రతి పేజీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా నింపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లోపాలని, బలహీనతల్ని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అన్నిటినీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారన్నమాట. వైఎస్ఆర్ ఎటువైపు సార్? కాలుదుబ్బుతున్న తెదేపా మిత్రపక్షాలు, వైకాపాకు గట్టి సవాలు, 3 చోట్ల తెదేపాకు మొగ్గు, మరో 2 చోట్ల పోటాపోటీ, ముస్లిం క్రిస్టియన్లతో కాంగ్రెస్కు క్రాస్ ఓటింగు అని కడప జిల్లాకు సంబంధించింది రివ్యూ ఇచ్చారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి మద్యం వ్యాపార, మద్యం అమ్మకాలతో 41,000 కోట్లు సంపాదించారు. అంతులేని వైకాపా దోపిడీకి ఓటుతో సమాధానం చెప్పండి. అందరికీ ఆమోదయోగ్యంగా 30న కూటమి మేనిఫెస్టో. ఇంద్రపాలెం సామర్లకోట సభల్లో పవన్ కళ్యాణ్. సో మద్యం తయారీ కంపెనీలు జగన్ బినామీలవే అని కొత్త ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జగన్ వైకాపా నాయకులు మాట్లాడితే పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారు. అవినీతి చేయకపోతే ఎంత మిగులుతుందో మీకు చెప్తాను. 2019లో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ముఖ్యమంత్రిలా కాకుండా సారా వ్యాపారిలా మారి 41,000 కోట్లను జగన్ సంపాదించారు. ఉత్పత్తి అవుతున్న లిక్కర్లో 74%, 16 కంపెనీలు జగన్ బినామీలువే. ఆదాన్ డిస్టిలరీ, స్పై ఆగ్రో, మిథున్ రెడ్డి కంపెనీలు. వైకాపా నాయకులు రాష్ట్రంలో ఎవరిని బతకనివ్వరు. యువత బలంగా నిలబడి అలాంటి వారిని ఎదుర్కోకపోతే మీకే నష్టం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాట సాధారణ జనం చెవుల్లోకి బాగా వెళ్తుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి, ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి, ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి అని పదే పదే ప్రతి సభల్లో ఆయన చెప్పడం సాధారణ జనంలోకి బాగా వెళ్తుందన్నమాట. సో మద్యం ద్వారా ఆయన సంపాదిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అది ఇది అనేది చాలా స్పష్టంగా సాధారణ ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అబద్ధాలు చెప్పను, మోసం చేయను. సో ఇది ఒకటి ఇచ్చారు. సామాజిక న్యాయాన్ని చూసాం. పోలవరం పడకెక్కింది, వెలుగొండ వెక్కిరిస్తోంది. ఒట్టి మాటలు నమ్మకండి, ఓటుతో వాత పెట్టండి. ఇది పచ్చ మోసం కాదా, పచ్చి మోసం కాదా? మేనిఫెస్టోలో అబద్ధాలు వదిలివేసిన జగన్ ఇచ్చేది 50,000 అయినా 1,00,000 అంటూ గోల్మాలు. గత 5 ఏళ్లలో సొమ్మును కలిపేసి 2 లెక్కలు. అది వాళ్ళ బూటకం అన్నమాట. సో ఇవన్నీ ఈనాళ్ళ వార్తలు. తర్వాత సాక్షి మనం ఇది చెప్పుకున్నాము. భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ఈ 5 ఏళ్లలో తగలబెట్టలేదు కానీ వచ్చే 5 ఏళ్లలో తగలబెడతారంట. భారీ ప్రాజెక్టులు తెస్తారంట, పెద్ద ఎత్తున ఉద్యోగాలు తెస్తారంట. నమ్మండి యువత, నమ్మండి. ఏ సంపద సృష్టించావు బాబు? 14 ఏళ్ళు రెవెన్యూ లోటే ఉంటే చంద్రబాబు సృష్టించింది ఏంటి? ఆయనకు ముందు తర్వాత మిగులు ఎలా వచ్చింది? ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల కాదా? రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పాలనలో 5 ఏళ్ళు అప్పుల్లో పెరుగుదల 21.87%. మా పాలనలో అప్పుల పెరుగుదల కేవలం 12.13%. అదే నేను చెప్పాను ఒక ఉదాహరణ. మీ పాలనలో అప్పుల పెరుగుదల 12% కావచ్చు. ఎందుకంటే ఫ్రంట్ డోర్ నుంచి తెచ్చేదే మీరు చూపిస్తారు. బ్యాక్ డోర్ నుంచి, సైడ్ డోర్ నుంచి, వెంటిలేటర్స్ నుంచి, విండోస్ నుంచి తెచ్చింది మీరు చూపించరు. అడ్డగోలు అప్పులు మీరు లెక్కేయరు. పాదయాత్ర స్ఫూర్తితో పాలన. ఒక హీరోలా ప్రజల వద్దకు వెళ్తున్నా. ఆయనకే హీరో అనుకోవడం అంతేలే. అలవాటైన మోసగాడు బాబు, సాధ్యం కాదని తెలిసి అబద్ధాలకు రెక్కలు. సీఎం జగన్ 2014లోనూ జనసేన బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు. అధికారంలోకి వచ్చాక తొంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి కట్టి సూపర్ 6, సూపర్ 10 అంటున్నాడు. ఆ హామీలకు అయ్యే ఖర్చు ఎంత? అమలు సాధ్యమేనా? ఇలా చేయడం దొంగతనం, దారుణం కాదా? 420 చీటింగ్ కాదా? సీఎం జగన్ మలి విడత ప్రచారం నేటి నుంచే. తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో ఉదయం 10 గంటలు నిర్వహించే సభతో ప్రచార బేరీ. సో రోజుకి 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారనమాట. రోజుకి 3 నియోజకవర్గాలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సేవపైన సాధింపులు, కూటమి అభ్యర్థుల ట్రస్టులపైన కొరడా, స్వచ్ఛంద రాజకీయ సేవా సంస్థలకు రాజకీయ మకిలి. సో టీడీపీ అభ్యర్థుల్లో కొంతమందికి సేవా సంస్థలు, ట్రస్టులు ఉన్నాయి. ట్రస్టులు పెట్టుకొని ఎంతో కొంత సర్వీస్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అధికారులను పంపించి శోధన చేయిస్తున్నారంట. ఇది చెప్పుకున్నాము. ఇక జగన్ అండతో కేసీఆర్ స్కెచ్. కేసీఆర్ని అయిపోయిందండి, కేసీఆర్ పని అయిపోయిందండి. అతని గురించి రాయడం కూడా స్పేస్ వేస్ట్. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం. జనం ఓటేయరని తెలిసిపోయింది. మేనిఫెస్టోతో చేతులెత్తేశాడు చంద్రబాబు. జనం ఆస్తిపై జగన్ కన్ను. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్సులతో సరి. నిరసనలు పట్టించుకోకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ.
క్రిటికల్ రివర్ అనే కంపెనీ వద్ద స్టోర్. అలా ప్రైవేట్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు. ఈ ప్రజలు కాస్తో కోస్తో సంపాదించుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఏదో దొరికినంత తోచినంత స్థలం కొనుక్కోవాలనుకుంటారు. ఆ స్థలం కొన్నప్పుడు దస్తావేజులు వస్తాయి, దస్తావేజులు దాచుకుంటారు, అవసరమైతే దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఇప్పుడు వరకు మధ్యతరగతి ఆలోచనలు అలాగే ఉంటాయి. కానీ ఒరిజినల్స్ మనకివ్వకుండా జిరాక్స్లు మాత్రమే మనకిచ్చి ఒరిజినల్స్ ఏమో ఒక కంపెనీ దగ్గర పెడతారంటే జనం ఊరుకుంటారా? వాత పెట్టాలి, ఖచ్చితంగా ఓటుతో వాత పెట్టాలి. సో అది జనం ఆస్తిపై జగన్ కన్ను అని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్సులతోనే సరి అని ఇస్తున్నారన్నమాట. స్టాంప్ పేపర్ కొనుక్కునేది ప్రజలు, దానిపై డాక్యుమెంట్ రాయించుకునేది ప్రజలు, వాటిని చదివి ఈసీలో చెక్ చేసి సంతకాలు పెట్టడం మాత్రమే ప్రభుత్వాధికారుల పని. జగన్ తెచ్చిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానంలో స్టాంప్ పేపర్లను ప్రభుత్వం ఎత్తేసింది. కంప్యూటర్లో ఫారం నింపి దాన్ని రిజిస్ట్రేషన్కు పంపాలి. దానిపై 2 పార్టీలు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు పెట్టి దాన్ని స్కాన్ చేసి ఆ ఇమేజ్ని ఆస్తి కొనుగోలు చేసిన వారి ఫోన్కో ఈమెయిల్కో పంపుతారు. దాన్ని ప్రింట్ తీస్తే వచ్చే జిరాక్స్లే ఇక నుంచి ఆస్తి పత్రాలు. అప్రమత్తంగా ఉండండి, ఏదో జరగబోతోంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మిగులుతాయి మిగలవో చూసుకోండి. 3 రాజధానుల పేరుతో జనం చేతిలో చెప్ప. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్మయం, అభివృద్ధిని గాలికి వదిలేశారు, మద్యం అమ్మకాల్లో ముందుకు తీసుకెళ్లారు, నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో ఆటలు, ఉద్యోగాలు భర్తీ చేయకుండా 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు, అసలు జగన్కు ఓటు ఎందుకు వేయాలి, షర్మిల ఎఫ్ఐఆర్ అని ఇచ్చారన్నమాట. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వార్తలు. సాక్షిలో 2వ పేజీకి వెళ్దామా? ఏముంటాయి, అంతా డప్పు భజన తప్ప ఇంకేమీ ఉండవు. అంత డప్పులు భజనలు తప్ప. విద్యారంగం మరింత సుమన్నతం. ఆయన మేనిఫెస్టో వదిలేడు, ఇంక వీళ్ళు భజన స్టార్ట్ చేశారు. వీళ్ళదంటే సొంత పత్రిక, కరపత్రం, ఇందులో పెట్టుబడులు ఆయనవే, దీని ఓనర్ కూడా ఆయనే, కాబట్టి భజన చేయాలి. సాక్షికి తప్పదు, వైసీపీ భజన చేయాలి. కానీ ఆ టీవీ9కి ఎన్టీవీకి ఏమొచ్చిందో, కాస్తో కోస్తో రేటింగ్స్ ఎక్కువ వస్తాయి, అందరి మీద టాప్లో ఉంటారు, మంచి వార్తలు ఇవ్వచ్చుగా. ఎంత పచ్చి బిజినెస్ అంటే ఆ 2 ఛానళ్ళు, అమ్మో. సాక్షి కంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళైతే, సాక్షి కంటే చాలా దారుణంగా చేస్తున్నారు. అన్నీ వదిలేశారు అంతే. గోవా మద్యానికి వైకాపా గ్రీన్ సిగ్నల్, గ్రీన్ ఛానల్. అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నేతల మధ్య మార్గం. గోవాలో నాసిరకం సరుకు తయారు చేయించి రాష్ట్రానికి రప్పిస్తున్న వైనం 3 రాష్ట్రాలు దాటి ఎలా వస్తుందో విచారించని అధికారులు. ఎందుకు విచారిస్తారు? కొంతమంది అధికారులకు విశాఖలో ల్యాండ్స్ కాంట్రాక్ట్లు అది ఇది ఇచ్చేశారు. సీఎం జగన్ కుట్రలో సీఎస్ భాగస్వామి. 33 మంది పింఛనుదారుల మరణాలు, ప్రభుత్వ హత్యలు. వచ్చే నెలలో ఇళ్ల వద్ద పంపిణీ చేయాలి. గవర్నర్కు ఎన్డీఏ నేతలు వినతి. ఏంటి, గవర్నర్ గారు ఉన్నారా మన రాష్ట్రంలో? గవర్నర్ గారు ఉన్నారా? నాకు ఇప్పటివరకు తెలియదండి, మర్చిపోయాను నేను. ఎన్నికలు జరుగుతున్నాయి, ఇన్ని వివాదాలు జరుగుతున్నాయి, గత నెలలో అన్ని వ్యవహారాలు జరిగాయి, ఆయన ఉన్నారన్న సంగతే మర్చిపోయాను నేను. సారీ సార్. మీకు ఓటేసిన ఎస్సీ ఎస్టీలనే కాటేస్తారా? ఆ వర్గాలపై సగటున రోజు 7 అఘాయిత్యాలు. వారిని రాజకీయంగా సామాజికంగా తొక్కేస్తున్న సీఎం ఆకృత్యాలను ప్రశ్నిస్తూ జగన్కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ. చదవడం రాదు, సారీ. అది మేనిఫెస్టో కాదు, జగన్ రాజీనామా లేఖ. రచ్చబండలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్. జగన్ రాజీనామా లేఖ అంటది. మద్యం డంప వెనక మతలబులు ఎన్నో. పిఠాపురంలో అక్రమ నిల్వలపై నోరు మీద పోలీసులు. వైకాపా నేతలను తప్పించే ప్రయత్నాలు. పోలీసుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదు ఇంకా. జగన్ ప్రభుత్వం మద్యంలో ప్రాణాంతక రసాయనాలు. అడ్డగోలు అవినీతిపై చర్చకు సిద్ధం. తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. రివర్స్ ప్రభుత్వానికి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్, రండి ఓటుతోనే బుద్ధి చెబుదాం అని చాలా గట్టిగా ఇచ్చారన్నమాట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మేనిఫెస్టో చుట్టూ ఎక్కువ తిరిగాయి. మేనిఫెస్టోని అయితే 1కి 2 సార్లు ఆలోచించండి. మేనిఫెస్టోని క్షుణ్ణంగా చదివి ఓటేయండి. వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉందనేది ఆలోచించండి. థ్యాంక్ యూ.